ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాను నిర్మించిన ఎంఆర్ సంస్థ ఇప్పుడు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తోంది. మూసీ తీరంలో అంతర్జాతీయ స్థాయిలో కొత్త ప్రాజెక్టు తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అతిపెద్ద పరిణామంగా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్ వంటి గ్లోబల్ బ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో భూముల ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మూసీ ప్రక్షాళనను ప్రెస్టీజియస్ గా తీసుకున్న టీ సర్కార్ మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు రంగం సిద్ధం. వచ్చే నెలలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ప్రారంభం. మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై దుబాయ్కి చెందిన ఎంఆర్ సంస్థ ఆసక్తి. మూసీ తీరాన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కట్టాలని భావిస్తున్న ఎంఆర్. హైదరాబాద్ పరిధిలో మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన రేవంత్ సర్కార్ అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుంది. సుమారు 4,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో గాంధీ సరోవర్ పేరుతో బాపు ఘాట్ అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నది మీద 12 కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మూసీ నదీ తీరం వెంట మెట్రో రైల్ మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలి అన్న దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. దీంతో మూసీ పునర్జీవ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు దుబాయ్కి చెందిన ప్రముఖ సంస్థ ఎంఆర్ ప్రాపర్టీస్ ఆసక్తి చూపడం హైదరాబాద్ రియాలిటీలో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఉగాది పండుగ సందర్భంగా వచ్చే నెలలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై దుబాయ్కి చెందిన ఎంఆర్ ప్రాపర్టీస్ ఆసక్తి చూపిస్తుందని అధికారిక వర్గాల సమాచారం. దుబాయ్లో ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాతో పాటు డౌన్ టౌన్ ను ఈ సంస్థ నిర్మించింది. తాజాగా హైదరాబాద్లో మూసీ నదీ తీరంలో భారీ టౌన్షిప్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ సమీపంలో సుమారు 100 ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే హైదరాబాద్ నగర స్కైలైన్ ను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంఆర్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లో రెసిడెన్షియల్, కమర్షియల్, మల్టీ యూజ్ డెవలప్మెంట్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఒక్క టౌన్షిప్ కోసమే ఎంఆర్ సంస్థ సుమారుగా 9,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టబోతుంది. ఇటీవల ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసిన ఎంఆర్ గ్రూప్ ప్రైమరీ కాన్సెప్ట్ డిజైన్లు, విజువల్స్ ను ప్రదర్శించింది. ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. అధికారిక అనుమతులు రావాల్సి ఉందని, 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎంఆర్ ప్రాపర్టీస్ ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ HICC నోవటెల్ హోటల్లో వాటాదారుగా ఉంది. గచ్చిబౌలిలోని ఎంఆర్ బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు సైతం ఎంఆర్ చేపట్టింది. కానీ ఎంఆర్ భాగస్వామ్య సంస్థ MGF తో వివాదాలు, కేసుల కారణంగా ఈ ప్రాజెక్టు చాలా ఏళ్లు నిలిచిపోయింది. అయితే ఈ వివాదాలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతో కొత్త పెట్టుబడులకు మార్గం సుగమమైంది. త్వరలోనే బిల్డర్ హిల్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎంఆర్ సంస్థ చెబుతుంది. మూసీ పునర్జీవ ప్రాజెక్టులో ఎంఆర్ చేరితే హైదరాబాద్లో అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లలో ఒకటిగా మారవచ్చని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.